నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వానికి ముప్పేట దాడి తప్పేలా కనిపించట్ల. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మరి ముఖ్యంగా పెన్షనర్లు, వారి ఏదైతే సంక్షేమం ఉందో ఆ వెల్ఫేర్ని గాలి కుదిలేసి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రామిసెస్ని నిలబెట్టుకోవట్లేదు అనే ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు అయినప్పటి నుంచి దశల వారీగా ఏదో ఒక ఉద్యమాన్ని, నిరసన కార్యక్రమాన్ని, ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు ఉద్యోగులు. ఇట్లాంటి సందర్భంలో ఎక్కడా కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను కానీ, వాగ్దానాలను కానీ నిలబెట్టుకోవాలి. ఎందుకనంటే మనం అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పాం కాబట్టి ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి అనే ఒక ఆలోచన విధానంతో కాకుండా, మనం అధికారంలో ఉన్నాం, మనకు ఇష్టం వచ్చినట్లు ఏదైనా చేయొచ్చు, ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు అనే ఒక ధోరణితో వెళ్తుంది ఈ ప్రభుత్వం అనేది ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఒక నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, ఇక ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఏకమై ఉద్యోగులను ఏకతాటిపై నడిపించడానికి, తద్వారా తమ డిమాండ్లు సాధించుకోవటం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. కూటమి ప్రభుత్వంగా ఏర్పటాయి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. మరి కొద్ది రోజుల్లో 2 years కంప్లీట్ అవుతుంది. మరి కనీసం రాష్ట్రానికి సంబంధించి ఆర్థికమైనటువంటి పరిస్థితి బాగోలేదు, మాకు కాస్త సమయం ఇవ్వండి, ఫ్లెక్సిబిలిటీ కావాలి అని కోరినటువంటి ప్రభుత్వ పెద్దలు కనీసం ఇప్పుడు బాగానే ఉంది కదా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు కదా, మరి మా పట్ల, మా విషయానికి వచ్చేసరికి ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు అనేది వారి ప్రధానమైనటువంటి ఒక అంశంగా దీని మీద డిస్కషన్ నడుస్తుంది. ఇట్లాంటి క్రమంలో గతంలో జరిగినటువంటి ఉద్యమాలు కానీ, ఆందోళనలు కానీ, నిరసన కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఈ 2 years నుంచి చేస్తూనే ఉన్నారు. మా వైపు చూడండి, మా సమస్యలను పరిష్కరించండి, మీరు కూటమికి సంబంధించినటువంటి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరిచారు, చాలా కీలకమైనటువంటి అంశం. 2019 నుంచి 2024 వరకు విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగింది అని మీరే చెబుతున్నారు. దీనికి సంబంధించి కూటమిని గెలిపించండి, మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తాం, టీఆర్సీకి సంబంధించి మెరుగైనటువంటి ఒక మీకు మంచి శుభ పరిణామం, మంచి గుడ్ న్యూస్ మేము చెప్పబోతున్నాం అన్నారు. కనీసం దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, నిర్వహించేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమమైనటువంటి రీతిలో ఈ ప్రజలకు అందాలి, సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలి అంటే దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పనిచేసేది ప్రభుత్వ ఉద్యోగులు. మరి వారి పట్ల ఈ రకమైనటువంటి విధానం కరెక్ట్ కాదు అనేది వారి అభిప్రాయం. సరే, ఇక 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనమేంటో చూపిద్దాం, తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకమై చలో విజయవాడ పిలుపునివ్వడం, ధర్నా చౌకుల్లో కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దానికి సంబంధించి అన్ని వర్గాల ఉద్యోగులు కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. ఇది శృతిమించకుండా, అంటే పరిస్థితి చేదాటకుండా ఉండాలి అంటే కూటమి పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు తక్షణమే స్పందించాలి. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. ఉద్యోగులకు కానీ, ఉపాధ్యాయ వర్గాలకు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ, పెన్షనర్లకు కానీ, ఇలా ఎవరికైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయో వాటన్నిటినీ విడుదల చేయాలి, చెల్లించాలి. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఏకమై త్వరలోనే ఐక్య కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనికి సంబంధించి మరికొద్ది గంటల్లో ఏదైతే క్యాబినెట్ సమావేశం ఉంది, ఆ క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ఉద్యోగుల సమస్యల గురించి ఒక అంశంగా చర్చించాలి. దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి. ఎప్పట్లోగా మా సమస్యలు పరిష్కరిస్తారు అనేది క్లారిటీగా చెప్పాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించి అనేక ఉద్యోగ సంఘాలకు సంబంధించి వారు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు, బ్రతిమలాడుతున్నారు, ప్రాధేయపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా చలించట్లేదు, స్పందించట్లేదు. దానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. కానీ మరి మిగిలినటువంటి వర్గాలకు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఏవైతే వాగ్దానాలు చేశారో, ఎలాంటి ప్రామిసెస్ అయితే ఇచ్చారో వాటిని నిలబెట్టుకోవడానికి ముందుకు వస్తుంది. దానికి సంబంధించి డబ్బు లేకపోయినా సరే అప్పు చేసి మరి ఆ పథకాలను కొనసాగిస్తుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా, పెన్షనర్లకు ఈ రకమైనటువంటి విధానంతోనే ఆలోచన చేసి పెండింగ్లో ఉన్నటువంటి ఆ బకాయిలను దశల వారీగా విడుదల చేయండి అని ప్రాధాయపడుతున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి నేత. ఈ నెల 14వ తేదీన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించి వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో అందరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏలు, పెండింగ్ బకాయిలు, టీఆర్సీ కమిషన్ గురించి కానీ, ఐఆర్ ప్రకటించకపోవటం మరియు ఆర్థికేతర సంబంధించిన ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల ఉద్యోగులందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయిందని, ఎప్పుడు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని ప్రతి సామాన్య ఉద్యోగి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కొన్ని ఉద్యోగ సంఘాలు కావాలని వారి సొంత ప్రయోజనాల కోసం భజనలు చేయటం వల్ల సామాన్య ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భజన చేసే ఉద్యోగ సంఘాలను నమ్ముకుంటే కూటమి ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందని, అందువలన ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు భూపతిరాజు రవీంద్రరాజు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం తొందరగా కోలుకొని ఉద్యోగుల సమస్యలపై, ముఖ్యంగా మీరు 2024 ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే విషయంపై కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓపీఎస్ అమలు చేసే విధంగా కృషి చేయాలని భూపతిరాజు రవీంద్రరాజు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఆ ప్రెస్ నోట్లో పొందుపరిచినటువంటి అంశం. అంటే కొంతమంది భజన చేసేటువంటి ఉద్యోగ సంఘ నేతలను పక్కన పెట్టండి. అంటే ఉద్యోగ సంఘాల్లోనే ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు, వివాదాలు స్పష్టంగా ఉన్నాయని కనుక మనకి ఈ పత్రికా ప్రకటనను బట్టి మనకి స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాస్తవమే. ఎందుకంటే ఉద్యోగ సంఘ నేతలు ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి అయిపోయింది. అందరూ ఏకంగా ఫైట్ చేసి తెలంగాణ మాదిరిగా అన్ని ఉద్యోగ సంఘాలంతా కూడా మొత్తం ఒక ఐక్య వేదికపైకి వచ్చి తమ సమస్యలపై పోరాటం చేస్తే, ఉద్యమం చేస్తే ఖచ్చితంగా ఈ సమస్యలు ప్రభుత్వానికి పెద్ద ఇష్యూ కాదు అనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సామాన్యుడి చేతుల సామాజిక స్తరం #1 న్యూస్ ఇప్పుడు కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. వారి ఆలోచనలకు తగిన విధంగా మేము ముందుకు వెళ్తాం. దీనిలో భాగంగానే ఈ మధ్య మేము నిర్వహించినటువంటి కార్యక్రమాలు ప్రధానంగా కాంట్రాక్టు నర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ఇలా అందరి గురించి మేము ప్రత్యేకమైనటువంటి వీడియోలు, కార్యక్రమాలు, లైవ్లు పెడుతున్నాం. ఎందుకంటే వారి సమస్యలు తీరితే అందరికీ ఆనందమే. మరి ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలుగా వారు నిర్వర్తిస్తున్నటువంటి తరుణంలో ఎందుకు ఈ రకమైనటువంటి విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. కాబట్టి మరొక్కసారి కూటమి ప్రభుత్వాన్ని సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం #1 న్యూస్ ద్వారా మేము వేడుకుంటున్నాం. వారి సమస్యలను పరిష్కరించండి. ఇప్పటికే 2 ఏళ్లలో దాదాపుగా 10ల సంఖ్యలో కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఏ కేబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగుల సమస్యల గురించి చర్చించినటువంటి దాఖలాలు లేవు. వారు డిమాండ్ చేస్తున్నారు, కనీసం కేబినెట్లో చర్చించి మా సమస్యలు ఆర్థికపరమైనవి ఇతర సమస్యల గురించి చర్చించి మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయాలి అనేది వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఒక మంచి ప్రభుత్వంగా ఇప్పటికే
రాష్ట్రంలో ఒక ముద్ర వేసుకుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి వీరి విషయంలో కూడా ఒక మంచి ఆలోచన చేసి ఒక కీలకమైనటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళాలని అంతా ఆశిద్దాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.